హలో, దిస్ ఈజ్ సౌజన్య. వెల్కమ్ బ్యాక్ టు నిత్య తెలుగు ఛానల్ ఇన్ మలేషియా. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. ఈరోజు వ్లాగ్లో అయితే మీరు ఫుల్ క్లీనింగే చూస్తారనమాట. ఏంటంటే ఇది సంక్రాంతి క్లీనింగ్ వ్లాగ్. యాక్చువల్లీ అప్పుడే పోస్ట్ చేయాలి, బట్ తర్వాత ఫెస్టివల్ వచ్చేసింది అండ్ నాకు ఎడిటింగ్కి టైం లేక నేనైతే ఇంకా ఫస్ట్ ఆ ఫెస్టివల్ వ్లాగ్స్ పోస్ట్ చేసేసాను అనమాట. తర్వాత అయితే బర్త్డే వచ్చేసింది కదా, ఇంకా ఆ వ్లాగ్స్ కూడా పోస్ట్ చేసేసాక ఇచ్చేద్దాంలే అని చెప్పేసి దీన్ని స్కిప్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇది వచ్చేసి కేక్ హోల్డర్ అనమాట. మనం కేక్స్ ప్రిపేర్ చేసినప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి అని అంటే ఇలాంటి హోల్డర్స్ తీసుకోవాలి. సో చూసారు కదా, బయటికి కూడా ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ అక్కడ నేను చూపిస్తుంది అది టైట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఆ కేక్ ప్లేట్ కింద పడిపోతుంది అని చెప్పేసి కంగారు ఏమి ఉండదు. సో చాలా టైట్గా ఫిక్స్ అయిపోతుంది. అండ్ పైన వచ్చేసి హ్యాండిల్స్ ఉంటాయి. ఆ హ్యాండిల్స్తో మనం చక్కగా క్యారీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇంకా కేక్ ఐటమ్స్ మొత్తం నా దగ్గర చూస్తే ఇలా ఒక పెద్ద అట్టపెట్టెడు వచ్చాయి. అండ్ ఫస్ట్ అయితే నీట్గానే ఉంచాను, బట్ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అది. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా హాల్ క్లీన్ చేద్దాము అని చెప్పేసి పెట్టుకున్నాం అనమాట. ఫుల్ డీప్ క్లీనింగ్. నేనైతే ఒక 6 monthsకి ఒకసారి ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. సో ఈ డీప్ క్లీనింగ్ చేసేప్పుడు మాత్రం ఇల్లు దారుణంగా ఉంది అసలు. అండ్ ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువులు పడితే ఆ వస్తువులు పడేసి అట్లా ఉన్నాయన్నమాట. అండ్ ఈ వ్లాగ్ని పోస్ట్ చేయడానికైతే మెయిన్ రీజన్ వచ్చేసి సంక్రాంతి బిఫోరే పోస్ట్ చేస్తాం కదా, సో కొంచెం క్లీనింగ్కి మోటివేషన్ వస్తుందిలే అందరికీ అని చెప్పేసి అనుకున్నాను. బట్ యాక్చువల్గా అప్పుడు కుదరలేదు కదా. బట్ ఎనీవే, ఎప్పుడైనా సరే క్లీన్ చేసుకోవచ్చు హౌస్ని. సంక్రాంతి మనందరికీ ఫెస్టివల్ కాబట్టి మనం ముందే క్లీన్ చేసుకుంటాం, బట్ చాలామందికి అలా ఉండదు కదా. సో ఎప్పుడైనా సరే మీకు మోటివేషన్ కావాలి అని అనిపిస్తే ఇలాంటి వీడియోస్ చూడండి. నేనైతే నిజంగా చూస్తాను. ఒక్కొక్కసారి కేవలం క్లీనింగ్ వ్లాగ్సే ఒక 10 to 15 డైరెక్ట్గా పెట్టుకొని అవే చూస్తానన్నమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది మన ఇల్లు కూడా చాలా నీట్గా ఉండాలి అని చెప్పేసి. సో అలా క్లీన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా, డీప్ క్లీనింగ్ అనమాట. ఇంకా మొత్తం తీసేసి క్లీన్ చేస్తాము. ఇలా డీప్ క్లీనింగ్ చేసుకుంటే ఒక 1 week to 10 days వరకు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, హౌస్ అదంతా నీట్గా చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి సోఫా కూడా క్లీన్ చేసినాం అనమాట. అస్సలు ఒక రకంగా తొక్కట్లేదు నిత్య ఇంట్లో. సో అందుకని సోఫాని ఫుల్ క్లీన్ చేస్తున్నాము. యాక్చువల్లీ దీనికి క్లీన్ చేసేవాళ్ళు బయట నుంచి వస్తారనమాట సోఫా క్లీన్ చేయడానికి. బట్ మేమేంటంటే జస్ట్ పైన వరకు క్లీన్ చేసాం. బట్ ఈసారి నెక్స్ట్ టైం చేయించేప్పుడు మాత్రం డీప్ క్లీనింగ్ చేద్దాంలే అని అనుకున్నాము. ప్రజెంట్ మేము కొన్ని వీడియోస్ చూసి అలా చేసామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇలా ఒక ర్యాక్ ఉందన్నమాట. ఇదేంటంటే వేస్ట్ మెటీరియల్స్ మొత్తం పెడతాము ఇందులో. సో ఇది వచ్చేసి ఐరన్ ర్యాక్. అండ్ దీనికి వచ్చేసి కొంచెం రస్ట్ పట్టినట్టు అయిందనమాట. మళ్ళీ మన వస్తువులు కూడా పాడైపోతాయిలే అనేసి ఇట్లా వాల్ స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అవి తెచ్చుకొని అవి వేసేసి దాని మీద ఈ స్టఫ్ మొత్తం పెట్టేశాము. అండ్ ఇదైతే చాలా తక్కువ ప్రైస్. ఎంత పడిందంటే ఒక 8 to 9 ringgit పడిందనమాట. అంతే. ఇలా లో బడ్జెట్లో కొంచెం చిన్న రెనోవేషన్స్ అయితే మనమే చేసేసుకోవచ్చు అనమాట. సో అది చూపించడానికి మాత్రమే ఈ క్లిప్ చూపిస్తున్నాను. అండ్ మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఆల్రెడీ ఒక ర్యాక్కి వేస్తామన్నమాట. చూసారా, ఆ లుక్ అయితే నీట్గా మారిపోయింది అసలు. సో ఇంకొక ర్యాక్ కూడా అలా రస్ట్ వచ్చేసింది కదా, సో ఈ ర్యాక్కి కూడా వేసేద్దాము అని చెప్పేసి వేస్తున్నాము. అండ్ ఇక్కడ మేమిద్దరం వేస్తుంటే వీడియో ఎవరు తీసారా అనుకుంటున్నారా? వీడియో వచ్చేసి ఇంకా నిత్య తీస్తుంది ఇక్కడి నుంచి. కానీ తనైతే చాలా బాగా తీసింది. అంటే తన ఏజ్కి పర్వాలేదు అని అనిపించింది అనమాట. తనే తీసింది. అండ్ నేను ఇక్కడ చెప్తున్నాను నన్ను తీయద్దు అని చెప్పేసి. ఆ 2 days అయితే చాలా దారుణంగా ఉన్నాను అసలు. సో ఏదో ఇలా చిన్న రెనోవేషన్స్ అయితే చేసుకున్నాము.
అండ్ మా బడ్జెట్కి తగ్గట్టుగా రెనోవేట్ చేసుకున్నాము. అండ్ కొంతమంది అడిగారు ఇక్కడ మలేషియా గురించి సిరీస్ చేయొచ్చు కదా అని చెప్పేసి. సో నాకైతే ప్లాన్ ఉందండి, నెక్స్ట్ చేస్తున్నాను అవి కూడా. వాటిలో ఏంటంటే ఈ హౌస్ రెంట్స్ అవి ఎలా ఉంటాయి, అసలు ఇండియాకి ఇక్కడికి ఏంటి డిఫరెన్స్, కరెన్సీ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంత ఖర్చులు అవుతాయి, ఇవన్నీ వీడియోస్ కూడా మీరు అందరు చూసేయచ్చు. సో ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేస్తేనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. సో ఏదైనా ఐటెం పాడైపోయినప్పుడు ఇలా చిన్న చిన్నవి ట్రిక్స్ యూజ్ చేసి మనం ఇలా రెనోవేట్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది కదా. అండ్ మేమైతే ఇక్కడ ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు కాబట్టి ఎక్కువ ఐటమ్స్ అయితే ఇంట్లోకి ఎప్పుడు కొనము. అండ్ ఈ ర్యాక్ అది కూడా ఓనర్ ఇచ్చిందే అనమాట. సో కొంచెం నీట్గా ఉండటానికి ఏదో మా బడ్జెట్లో ఇలా చేసుకున్నాము. ఇక్కడ ఈ పని ఫినిష్ అయిపోయాక మళ్ళీ ఈ ర్యాక్లో వేస్ట్ ఐటమ్సే పెట్టామన్నమాట. అండ్ ఇది అయిపోయాక ఇక్కడైతే నేను మీకు ఎగ్ కర్రీ చూపిస్తున్నాను. యాక్చువల్గా ఎగ్ కర్రీ కాదులేండి, ఇది ఎగ్స్ బాయిల్ చేసి జస్ట్ ఫ్రై చేస్తాం కదా, సో అది చూపిస్తున్నాను అనమాట. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది ఎగ్స్ని ఆయిల్లో వేయంగానే అవి చీజనట్టు అయిపోతాయి కదా, అంటే విరిగిపోయి కొంచెం లోపల ఎల్లో బయటకు వచ్చేస్తుంది కదా. అలా అవ్వకూడదు అంటే ఆయిల్ వేయంగానే దానిలో కొంచెం పసుపు కూడా వేసేసి అప్పుడు ఎగ్స్ వేయండి. అండ్ లంచ్ అయిపోయాక అయితే మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న స్టఫ్ మొత్తం బయటకు తీసాము. సో అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నప్పుడు ఇలా నిత్య ఫొటోస్ దొరికాయన్నమాట. చాలా క్యూట్గా ఉండేది నిత్య అయితే చిన్నప్పుడు. అండ్ నేను కావాలని పెద్ద బొట్టు పెట్టేదాన్ని అనమాట. అండ్ దిష్టి తగులుతుంది అని అంటారు కదా, సో అలా ఉండకూడదు అని చెప్పేసి కావాలని పెద్ద బొట్టు పెట్టేదాన్ని. అండ్ జుట్టు వచ్చేసి చాలా బాగుండేది, అసలు విగ్గా అని అడిగేవాళ్ళు అందరూ, అంత బాగుండేది హెయిర్. అసలు ఫస్ట్ టైం చాలా బాగా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నిత్య ఫొటోస్ అన్నిటినీ కలిపి ఒక వాల్ హ్యాంగింగ్లా చేసుకున్నాను నేను. సో అదే చూపిస్తున్నాను, ఎలాగో ఫొటోస్ కనిపించాయి కదా అని చెప్పి. ఇదైతే చాలా ఈజీ అసలు, అంటే మీకు ఎవరికైనా కావాలంటే కమెంట్స్లో చెప్పండి, నేను చేసి చూపిస్తాను ఒకసారి. ఇంకా ఫొటోస్ చాలా ఉన్నాయి, నాకైతే ఇల్లంతా పెట్టుకోవాలని ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడైతే ఇలా యూజ్ చేయని ఐటమ్స్ మొత్తాన్ని తీసుకెళ్ళి డంప్ చేసేస్తున్నాము. ఒక బాక్స్లో పెట్టేసి దీన్ని డొనేట్ చేసేద్దాంలే అని అనుకున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫిలిప్స్ మిక్సర్ గ్రైండర్. హార్డ్లీ నేను 2 years కూడా వాడలేదేమో, ఎందుకంటే పెద్ద జార్ వచ్చేసి పాడైపోయింది అండ్ చిన్న జార్ ఒక్కటే పనిచేస్తుంది. సో ఎందుకు అని చెప్పేసి ఇంకా వాడటం మానేసాం. అండ్ దట్టు అస్సలు బాగోదు తెలుసా, నేనైతే అస్సలు రికమెండ్ చేయను ఫిలిప్స్ బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ని. కొంచెం లోడ్ వేసినా సరే అస్సలు ఉండేది కాదు, వెంటనే ఆగిపోయేది. సో వ్లాగ్స్ పెట్టి చాలా డేస్ అయిపోయింది కదా. ఏంటంటే సంక్రాంతి వచ్చేస్తుంది, సో సంక్రాంతికి హౌస్ అంతా క్లీన్ చేసుకోవాలి అండ్ ఇంకా చాలా చాలా పనులు అలాగే ఉండిపోయాయి అన్నమాట. సో వాటిని కూడా ఇంక ఇప్పుడు ఫినిష్ చేస్తున్నాము. సో నాకైతే కొంచెం ఆ వర్క్స్ ఉండటం వల్ల వ్లాగ్స్ని పోస్ట్ చేయడం కుదరట్లేదు. వ్లాగ్స్ అయితే షూట్ చేసేసి పెట్టుకున్నాను, బట్ ఏంటంటే అస్సలు ఎడిటింగ్కి టైం ఉండట్లేదు అనమాట. ఫస్ట్ అయితే హౌస్ కంప్లీట్ చేసేద్దాము, తర్వాత ప్రశాంతంగా వ్లాగ్స్ పోస్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడైతే చూసారు కదా, ఇందాక అక్కడ హౌస్ క్లీన్ చేశాక అన్యూజ్డ్ ఐటమ్స్ చాలా వచ్చాయన్నమాట. ఐటమ్స్ మొత్తం సార్ట్ అవుట్ చేసేసి పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న డొనేషన్ బాక్స్ దగ్గర పెట్టేసి వద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ ఐటమ్స్ అయితే డొనేట్ చేసేసాము. అక్కడ ఎల్లో కలర్ బాక్స్ అవుట్ కనిపిస్తుంది కదా, సో అదే అనమాట డొనేషన్ బాక్స్. అక్కడ వచ్చేసి క్లోత్స్, అలాగే ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా ఏ ఐటమ్స్ ఉంటే అవి అలా పక్కన పెట్టేయచ్చు. క్లోత్స్ మాత్రం ఆ బాక్స్లో వేయడానికి వీలు ఉంటుంది అనమాట. ఇలా డొనేట్ చేయించేప్పుడు మాత్రం పిల్లలతోనే డొనేట్ చేయించాలి, ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ ఏజ్ అప్పటి నుంచి మన దగ్గర ఏదైనా ఎక్స్ట్రా ఉంది అని అంటే అది లేని వాళ్ళకి షేర్ చేయాలి అని చెప్పేసి. అండ్ డొనేట్ చేసేసాక మేమైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ నాకైతే ఈ మధ్య ఎక్కడ మొక్కలు కనిపిస్తే అక్కడ ఏంటో వీడియో తీసేసుకుంటున్నాను. మేబీ మాకు మొక్కలు వేసుకునే ప్లేస్ లేకో ఏమో తెలియదు, కానీ ఇలా బాగా మొక్కలు నచ్చుతున్నాయి అన్నమాట. అండ్ ఇలాంటి చిన్న పూల మొక్కలు ఉంటే మనకి దేవుడికి పూజకి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. సో అవి చూసాను అనమాట, ఎక్కడ తీసుకున్నారు అవన్నీ కనుక్కున్నాను. అండ్ నెక్స్ట్
మేము కూడా తీసుకుందామని అనుకుంటున్నాము. అండ్ యా, వ్యూ అయితే ఇలా ఉంది, చక్కగా లైట్స్ బాగుంది కదా ఆపోజిట్లో. అండ్ యా, డిన్నర్ చేసేసి వెళ్ళమన్నారనమాట. సో అక్కడే డిన్నర్ కూడా ఫినిష్ చేసి వచ్చాము. ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తారంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.